శ్రీ మణిద్వీప త్రిపుర మహాశక్తి పీఠ వీక్షకులకు, శ్రోతలకు శ్రీ రాజమాతంగి దేవి యొక్క ఆశీర్వాదాలు. అయితే ఈ మధ్య కాలంలో నన్ను ఒకరు ఒక ప్రశ్న వేయడం జరిగింది. స్వామి, అసలుకు మంత్రం అంటే ఏమిటి? దాన్ని ఎలా అనుష్ఠించాలి? అసలు మంత్రాన్ని ఎందుకు చేయాలి? ఈ మధ్య కాలంలో చాలామంది యూట్యూబ్‌లో రకరకాల మంత్రాలను పెడుతున్నారు. ఏ మంత్రాన్ని సాధన చేయాలి? ఒకవేళ ఆ మంత్రాన్ని చేస్తే నిజంగానే కష్టాలు తీరుతాయా? అని రకరకాల ప్రశ్నల వర్షాన్ని నా ముందు పెట్టారు. అయితే నేను ఆయనకు చెప్పడంలో ఇప్పుడు చెప్పేదేంటంటే, నాయనా, నువ్వు అడిగినటువంటి ప్రశ్నలన్నిటి కూడా మంత్రశాస్త్రానికి సంబంధించినటువంటివి. ఈ మధ్య కాలంలో నేను కూడా చూస్తున్నాను, యూట్యూబ్‌లో రకరకాల మంత్రాలను పెడుతూ ఉన్నారు. వాటిని కొందరు అనుష్ఠిస్తున్నారు. వాటిని అనుష్ఠించే విధానం తెలియక చాలామంది తికమక పడుతూ వాటిని సవ్యంగా చేయకపోవడం వల్ల వాటి వల్ల వచ్చే విపరీత ఫలితాలను కూడా పొందుతున్నారు. కొందరు మంచి ఫలితాలను కూడా పొందుతున్నారు. అయితే వారి వారి కర్మలను అనుసరించి ఆయా ఫలాలు వాళ్ళకి సిద్ధిస్తున్నప్పటికీ, అసలు వాస్తవంగా మంత్రం అంటే ఏమిటి అనంటే, ఇప్పుడు మనం తెలుసుకుందాం. మంత్రః, మం అంటే ఏంటి? మననం చేసేవాడిని. అంటే రక్షించున్నది. మంత్రః అంటే ఎవరైనా సాధకుడు ఆ యొక్క మంత్రాన్ని మననం చేయడం వల్ల ఆ యొక్క దేవత, ఆ మంత్రానికి సంబంధించిన దేవత రక్షిస్తుందనమాట. అంటే మననం చేసే సాధకుడిని అన్ని రకాల విపత్తుల నుండి రక్షించేది కాబట్టి మంత్రము అని పిలువబడుతుంది. మరి జపం అంటే ఏంటి? అంటే అనగా జన్మ విచ్ఛేదన చేసేది. అంటే పునర్జన్మ అనేది లేకుండా చేసేదాన్ని అంటారు. అంటే అనగా పాపాలను నశింపజేసేటటువంటిది జపశబ్దానికి అర్థం. అంటే ఎన్నో జన్మల యొక్క కర్మ ఫలితాన్నంతా తొలగించి, మానవునికి ఆ పాపకర్మను నశింపజేసి, పునర్జన్మ లేకుండా జన్మరాహిత్యాన్ని ప్రసాదించేదే జపం. అయితే మంత్రాన్ని యూట్యూబ్‌లో ఇప్పుడు చాలామంది ఇస్తున్నారు. కానీ ఒక మంత్రాన్ని చేయటానికి నియమాలు చాలా ఉన్నాయి. ఏ ఒక్క మంత్రాన్నైనా కానీ ఒక 10 సార్లు, 20 సార్లు, 108 సార్లు అనుకోండి. దీనివల్ల అదైపోతుంది, ఇదైపోతుంది అన్న మాట కొంతవరకు అవాస్తవం. ఏ మంత్రానికైనా కానీ నియమిత జప సంఖ్య అనేది మంత్రశాస్త్రం చెబుతుంది. ఇది శాస్త్ర ప్రమాణం. మంత్రాన్ని సుమారుగా ఏదైనా ఒక మంత్రాన్ని తీసుకుంటే దానిని 1,00,000 మార్లు జపం చేయాలి. ఆ 1,00,000లో తద్దశాంశం అంటే ఎంత? 1,00,000కు దశాంశ విధానము 10,000 ఆ మూలమంత్రంతోటి తర్పణమో, లేకపోతే హవనమో చేయాలి. కొన్ని కొన్ని మంత్రాలకు ముందు తర్పణం చెప్పబడుతుంది. కొన్ని మంత్రాలకు ముందు హవనం చెప్పబడుతుంది. అంటే 10,000 సార్లు ఆహుతులివ్వాలి. మళ్ళీ దానిలో దశాంశం ఏమిటి? తర్పణం చెయ్యాలి. ఆ దానిలో మళ్ళీ తద్దశాంశం ఏమిటి? మార్జనం చెయ్యాలి. తద్దశాంశం అన్న సంతర్పణ చెయ్యాలి. ఈ విధంగా చేయటం వలన ఏం జరుగుతుంది స్వామి అంటే, ఆ మంత్రం పైన అధికారం అంటే హక్కు సంపాదించుకోబడతామనమాట. ఏదైనా మంత్రాన్ని పొందిన వెంటనే నేను ఎన్నో మంత్రాలు జపం చేస్తున్నానండి. నేను ఈ విద్యను జపం చేస్తున్నాను. నేను ఆ విద్యను జపం చేస్తున్నాను. నేను ఈ మంత్రాన్ని జపం చేస్తున్నానని చాలామంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు. కానీ ఏ మంత్రమైనా గాని సిద్ధి పొందనిది. అది మంత్రము ఫలించదు. అయితే చాలామంది అంటారు, మేము ఈ మంత్రాన్ని జపం చేస్తున్నాం గదా! మాకు ఈ మంచి జరిగాయి, ఆ మంచి జరిగాయి అని చెబుతూ ఉంటారు. జన సర్వసాధారణంగా ఏ మంత్రాన్నైనా ఉచ్చరించడం వల్ల ఆ బీజ మంత్రాల శక్తి వలన తాత్కాలిక ప్రయోజనాలు జరుగుతాయి. పూర్ణ ప్రయోజనం ఏమిటి? మంత్రంలోని అంతరార్థము, జపంలోని అంతరార్థం జన్మరాహిత్యం చేయటమే. అంటే పునర్జన్మ లేకుండా వారి పాపకర్మలను నాశనం చేసేదే మంత్రం. సర్వసాధారణంగా ఏ మంత్రాన్నైనా సాధన చేస్తున్నప్పుడు, ఉపాసించినప్పుడు ఆ మంత్రం యొక్క ఫలితం వల్ల సాధకుడకు తెలియకుండానే మంచి పనులు జరుగుతాయి, మంచి జరుగుతాయి. అయితే ఇందులో కొన్ని తిరకాసులు గూడా ఉన్నాయి. ఏమిటంటే, ఆ మంచి జరగడాన్ని చూసి సాధకుడు చేసుకుంటూ పోతూ ఉంటాడు. ఈ మంచి ఎందుకు జరుగుతూ ఉందంటే, కొన్ని కొన్ని సార్లు ఆ యొక్క మంత్ర దేవత కూడా ఆ సాధకుడిని పరీక్షిస్తుంది. రాజ్యకాంక్షను, మోహకాంక్షను,
కామకాంక్షను కలిగిస్తుంది. ఈ యొక్క విషయాలన్నీ కూడా మంత్రం గురించి మనం సవిస్తరంగా తదుపరి వచ్చే వీడియోలో అన్నీ తెలుసుకుందాం. నేను కేవలం ఇప్పుడు మంత్రం గురించి కేవల భాష్యం చెప్పాను. అంటే మామూలు అర్థం చెప్పాను. అసలు మంత్రాన్ని ఏ విధంగా చెయ్యాలి అనే దాని గురించి తదుపరి వీడియోలో మీకు తెలియజేస్తాను. స్వస్తి.